ఈరోజు NHRPF అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం మన సాయి గంగా వృద్ధాశ్రమానికి వచ్చింది. NHRPF సందర్భంగా ఈరోజు మనము వృద్ధులకు చెద్దర్లు పండ్లు పంచడం జరిగింది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని వీణారాణి గారు అంటే కోఆర్డినేటర్, మన జిల్లా కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా నిన్న పదవి బాధ్యతలు తీసుకున్నారు. అందుకని తను ఈ సేవా కార్యక్రమాన్ని NHRPF ఆర్గనైజేషన్ తరపున తను ఈ సేవా కార్యక్రమాన్ని సాయి గంగా వృద్ధాశ్రమంలో చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషము. నా పేరు పి స్వప్న, నేను SC/ST సెల్ స్టేట్ ప్రెసిడెంట్ని. అందుకు మన స్టేట్ సెక్రటరీగా కూడా స్వప్న గారు కూడా వచ్చారు. నెక్స్ట్ గీత గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు, విజయాన్ని వీళ్ళందరి ద్వారా మాకు ఆశీస్సులు అందించినందుకు వీణాకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని దిగ్విజయంగా చేసినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ ప్రెస్ ఆల్సో. నమస్కారం అండి. ఈ రోజున వీణారాణి మేడం కోఆర్డినేటర్గా హ్యూమన్ రైట్స్లో జాయిన్ అయ్యి కొత్తగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇది. పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకుండా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక వృద్ధాశ్రమంలో వేస్తే వాళ్ళను ఇట్లాంటి మంచి మేడమ్స్ చాలామంది ముందుకొచ్చి వాళ్ళకి పండ్లు కానీ ఫలాలు కానీ ఇంకా వేరే ఏదైనా చీరలు, పెద్ద మనుషులకు లుంగీలు ఇలాంటి చేయడం చాలా అరుదు. కాబట్టి మేడం ఇష్టంతో వచ్చి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ప్రోగ్రామ్ నిన్న జాయిన్ అయింది, ఇవాళ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి మేము కూడా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.